సరిగ్గా 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించి ఎంత షాక్ ఇచ్చాడో, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇవి రెండు తట్టుకున్న వాళ్ళు కూడా నా మద్దతు చంద్రబాబుకే అనడంతో కృంగిపోయారు. కేవలం టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ పార్టీ పెట్టాడని అప్పట్లో చెప్పుకున్నారు. అంతేనా? పవన్ త్యాగానికి గుర్తింపుగా తన ఖాతాలో 500 కోట్లు మళ్ళాయన్న గుసగుసలు వినిపించాయి. అలా పవన్ అమ్ముడు పోయాడేమో అన్న అనుమానాలు పెరిగిపోయాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలో, రైతులో ఓ వర్గమో సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి సానుకూలంగా స్పందించాల్సింది పోయి టీడీపీని, చంద్రబాబు నాయుడు పనితీరుని వెనకేసుకొచ్చి ఆ అనుమానాల్ని మరింత పెంచేశాడు పవన్. మొన్నటికి మొన్న కాపు వివాదంలోనూ పవన్ తన తరపున చేసిందేదీ లేదు. చంద్రబాబు నాయుడు వెనక నిలబడి టీడీపీని మళ్లీ వెనకేసుకొచ్చాడు. ఇంత కష్టపడుతున్న వాడికి ఏదోలా సహాయం చేద్దామన్న ఆలోచన వచ్చింది ఇప్పుడు ప్రభుత్వానికి. అందుకే ఇప్పుడు పవన్ కి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయం అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ మళ్లీ అమ్ముడుపోయాడన్న వార్తలు రావా? దానికి తోడు జనసేనను టీడీపీలోకి విలీనం చేయబోతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. పార్టీని నడపాలి అంటే, ఎన్నికల్లో దింపాలి అంటే బోలెడంత డబ్బు కావాలి. అది నా దగ్గర లేదు, అందుకే టీడీపీలో కలిపేస్తున్నా అంటూ కుంటి సాకులు చెప్పడానికి పవన్ రెడీగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడని, దానికి బహుమతిగానే మంత్రి పదవి ఇస్తున్నారని కుసకుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అమ్ముడుపోయాడన్న మాటలు అక్షరాలా నిజమైపోతాయి కాదంటారా? మరి హై డ్రామాకి ఎప్పుడు తెరలేస్తుందో చూడాలి.